హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భలే చెప్పారండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి వాళ్ళ మీద ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే, నేను ఇంకా ఒక 5-6 డేస్లో ఊరు వెళ్ళబోతున్నాను. ఎందుకంటే నాకు 7th మంత్ వచ్చింది కాబట్టి అక్కడ అమ్మ వాళ్ళు శ్రీమంతం చేసి చిన్నగానే పెద్ద ఎక్కువ గ్రాండ్గా ఏం కాదు. మాకు శ్రీమంతం అదే యాక్చువల్గా ఆనవాయితీ ఏం లేదు, జస్ట్ అమ్మ సరదా కోసం అంతే. చిన్నగా శ్రీమంతం చేసి కొంచెం సారీ అది పెడదాం అనుకుంటున్నారన్నమాట. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే, శ్రీమంతానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అవన్నీ ఎలా జరుగుతాయి, ఏం కొనుక్కుంటున్నాను ఏంటి అన్నది ఈ వ్లాగ్లో చూపిస్తాను. అసలు మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఏదైనా ఫంక్షన్కి ప్రిపరేషన్స్ అంటే బయటకు వెళ్ళి కొనుక్కోవడమే చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట షాపింగ్కి అట్లకి వెళ్ళడానికి. ఇంకా అలా స్టార్ట్ అయిపోయి షాపింగ్కి అయితే వెళ్ళాము. అన్ని చోట్ల ఏదైనా నచ్చినవి ఉంటే అక్కడ అయ్యి చూస్తున్నాం. నార్సింగ్కి వెళ్ళాము కానీ అక్కడ ఏం నచ్చక వచ్చేసాము. ఇది వేరే షాపింగ్ మాల్లో. అండ్ తర్వాత శ్రీకృష్ణకు కూడా వెళ్ళాము. అంతకుముందు వేరే షాప్కి వెళ్ళాము. అదంతా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇలా ఒక 2 శారీస్ అయితే క్లియర్గా నచ్చినాయి. ఆ శారీస్ ఎప్పుడు చూపిస్తాను ఏంటి అంటే శ్రీమంతం బ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇలా శ్రీకృష్ణలోనే మాకు శారీస్ నచ్చాయి అని చెప్పేసి ఇంకా అక్కడే నేను ఆ 2 శారీస్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకా అలా నా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. ఇది ఇంకొక రోజు మేము బేగం బజార్ వెళ్తున్నాం అనమాట. శారీ మీదకి జ్యువెలరీ అవి కావాలి అని చెప్పేసి, నా దగ్గర మంచి జ్యువెలరీ అది ఏమీ లేదు అని చెప్పి అలా వెళ్తున్నాం. సన్సెట్ అది చూసారా, అసలు ట్యాంక్ బండ్ దగ్గర ఎంత బాగుందో కదా. అలా అయితే మేము లిచ్చి పర్ల్స్కి అయితే వెళ్ళిపోయాము అనమాట. ఇంకా చాలా కలెక్షన్ చూపించాము. అక్కడ ఏం కలెక్షన్ ఉందో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఎన్ని కలెక్షన్ అయితే చూశాను అనమాట. ఫైనల్గా ఒకటి నచ్చైతే నేను తీసుకున్నాను. అదేంటి అన్నది కూడా నేను ఈ వ్లాగ్లో చూపించాను, బట్ ఏంటి అన్నది చెప్పట్లేదు. అది కూడా శ్రీమంతం వ్లాగ్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ డెకరేషన్. శ్రీమంతం అంటే డెకరేట్ చేసుకోవాలి కదా, ఇంకా బయట ఏమి ఇవ్వట్లేదు అనమాట. మేమే డెకోర్ చేసుకుందాము. డెకోర్ సంబంధించిన కొన్ని తీసుకుందాం అని వెళ్ళాం. అండ్ నెక్స్ట్ శారీ మీద బ్యాంగిల్ సెట్ చేసుకోవడం అదంతా. అండ్ నెక్స్ట్ అక్కడే టిఫిన్ చేసేసి వేరే చోట బయట ఇంటికి వచ్చేసాం. ఇదేమో మేము ఊరు వెళ్తున్న రోజు నైట్ అనమాట. ఇలా మాకందరికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వీళ్ళందరూ వచ్చారనమాట. యాక్చువల్లీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికన్నా కూడా ఇక్కడ జస్ట్ అలా కలిసి వెళ్దాము అని చెప్పి వచ్చారు. ఇంకా అందరు కలిసాక మాకు టైం అయిపోయాక మేము క్యాబ్ బుక్ చేసేసుకుని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. వెళ్ళిపోయామన్నమాట. హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. ఇంకా అక్కడ మా ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా ట్రైన్ అసలు మేము ట్రైన్ జర్నీస్ అసలు ఎప్పుడు చేస్తామనుకోలేదు. అలాంటిది ఇంక ఈ ప్రెగ్నెంట్ వల్ల వాటి వల్ల మేము ట్రైన్ జర్నీసే ప్రిఫర్ చేస్తామన్నమాట. నాదైతే కింద బర్త్ వచ్చింది, పైన మహేష్. అండ్ దీంట్లో ఇంకొక ఫ్యామిలీ కూడా ఉన్నారనమాట. కోప్ బుక్ చేసుకుంటే కోప్ రాలేదు. ఫస్ట్ ఏసీ అయితే వచ్చింది. ఫస్ట్ ఏసీ అంటే ఇటు 2 బెడ్స్ అటు 2 బెడ్స్ ఉంటాయి కదా, అలా. ఈ బాబు వాళ్ళ బాబే అనమాట, మా ఆపోజిట్ వాళ్ళ బాబు. అండ్ మార్నింగ్ అయిపోయింది, వాళ్ళు దిగిపోయారు. ఇంకా మేము కూడా దిగడానికి రెడీగా ఉన్నాం అనమాట స్టేషన్లో. అలా మా స్టేషన్ కూడా వచ్చేసింది. మేమైతే పాలకొల్లు రైల్వే స్టేషన్లో దిగాము. ఇంకా అలా ట్రైన్ దిగిన వెంటనే ఆల్రెడీ మేము ఊర్లోనే క్యాబ్ వాళ్ళని మాట్లాడుకున్నాం, తెలుసున్న వాళ్ళనే. సో అలా మాకు క్యాబ్ వాళ్ళు వచ్చారు. తిను వాసు, ఇప్పుడు కనిపిస్తున్న అబ్బాయి, వాళ్ళ కజినే అలా క్యాబ్ అవి డ్రైవ్ చేస్తారనమాట. ఇంకా వాళ్ళనే మాట్లాడుకున్నాం. సో అలా వాళ్ళతో పాటు అలా టైం స్పెండ్ చేస్తూ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం ఇంటికి వెళ్ళిపోవడానికి. అలా వెళ్తుంటే నేచర్ చూసారా అసలు ఎంత బాగుంటుందో, కోనసీమ అందాలే వేరు కదా. అండ్ నెక్స్ట్ అలా కొంచెం దూరం వెళ్ళాక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా వెళ్తూ మా ఊరైతే రీచ్ అయిపోయామన్నమాట. ఇదే మా ఊరు మెయిన్ రోడ్, కాట్రేని కోన. అసలు ఆ వైబే వేరు కదా హోమ్ టౌన్కి వెళ్తున్నాము అంటే. ఇంకా అలా ఇంటికి కూడా రీచ్ అయిపోయామన్నమాట. ఆల్రెడీ మా ఇల్లు బ్లాగ్ మన ఛానల్లో పెట్టాను, చూడకపోతే కనుక వెళ్ళి చూడండి. అండ్ ఇంక ఇది వెళ్ళాక ఇంకేం బ్లాగ్ తీయలేదు. ఇది శ్రీమంతం ముందు రోజు అనమాట. ఇంటికి గుమ్మాలకి మామిడి తోరణాలు అన్నీ కడుతున్నారనమాట, కట్టిస్తున్నారు. అండ్ అలాగే డెకరేషన్ కావాల్సిన అరటి చెట్లు, అరటి మొక్కలు కావాలి కదా అని చెప్పేసి అవి కూడా
తీసినాం అనమాట. అండ్ మా మమ్మీ అందరినీ పిలవడానికి పిలుపులకి వెళ్తుంది. శ్రీమంతం ముందు రోజు అనమాట ఇదంతా కూడా జరిగేది. అలా మా మమ్మీ అయితే అందరినీ పిలవడానికి ఇంటింటికి వెళ్ళి పిలుస్తాం కదా ఊర్లో, అలా వెళ్ళిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ ఈ చైర్స్ వచ్చేసి, ఈ చైర్స్ రెండిట్లో ఏది బాగుందో చూసుకోమన్నారనమాట నాకు. అండ్ ముందు రోజు నైట్, శ్రీమంతం ముందు రోజు నైట్ నాకు అలా జడ వేయించుకుని బాంధవి అని ఒక ఫ్రెండ్తో చూపించుకున్నాను అనమాట, ఇలా కావాలి అని చెప్పేసి. సో అలా ట్రైల్కి వేసింది. అండ్ ఈ ముగ్గు వచ్చేసి మా అత్తయ్య పెట్టారనమాట, మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వైఫ్. సూపర్ పెట్టారు ముగ్గు అయితే. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు అలా వస్తే మా డాడీ అదంతా కూడా బ్లీచింగ్ జల్లిస్తున్నారు. ఊర్లో అయితే ఇంతే హడావిడి ఉంటుంది కదా, అందరు ఊర్లో ఇలాగే ఉంటుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే శ్రీమంతం రోజు అనమాట. మా మమ్మీ ఇంకా కొంతమందిని పిలవాల్సి ఉంది అని చెప్పేసి పిలుపులకి వెళ్ళింది. అండ్ ఇక్కడైతే తాంబూలాలకి అన్నీ రెడీ చేస్తున్నారు. శనగలు, కొబ్బరి ముక్కలు అన్నీ కలిపి వేస్తారు కదా తాంబూలంలో, అది కూడా రెడీ చేస్తున్నారు. నేనైతే ఇవన్నీ తీసుకున్నాను. కోన్స్, పసుపు కుంకుమ, కాటుక, తమలపాకులు అండ్ శనగలు, కొబ్బరి ముక్కలు, బ్లౌజ్ పీసెస్ అండ్ బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను అనమాట. తాంబూలం కవర్లో ఇవన్నీ వేద్దాము అని చెప్పేసి ఇంక ఇలా అందరూ కలిపి ఇలా రెడీ చేసేస్తున్నారు తాంబూలాలు అవన్నీ కూడా. కోన్స్ అయితే నేనైతే ఇలా డెకోర్ చేద్దాం అనుకున్నాను, ఒక దాంట్లో పెట్టేసి ఫొటోస్కి వీడియోస్కి బాగుంటుంది లుక్ అని చెప్పేసి శ్రీమంతం టేబుల్ మీద పెడదాము అని ఇలా రెడీ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా అరటిపళ్ళు ఇవన్నీ కూడా వేస్తారు కదా కవర్స్లో, వాటిలో ఇవన్నీ చేస్తున్నారు. అండ్ మహేష్ కూడా కూర్చున్నవన్నీ చూస్తున్నారు, అన్నీ వేస్తున్నారు లేదా అన్నట్టు. ఇంకా బాంధవి తినే అనమాట. బాంధవి అంటే తినే నాకు హెయిర్ స్టైల్ వేయబోతుంది. నేను ముందు రోజు నైట్ ఇలా కావాలి అలా కావాలని చూపించాను. నా డిబ్బి చూపి అమ్మా, అమ్మ చూపించమ్మా, చూపించు నా డిబ్బి. ఇది నా ఎక్సైట్మెంట్ చూసారా? అది నా చిన్నప్పటి నుంచి దాచుకున్న డిబ్బీ అనమాట. ఇదే అది. దాంట్లో కాయిన్స్ అన్నీ వేసి దాచుకుంటే మా మమ్మీ ఇలా దాచుకుని ఎప్పుడైనా ఇలా తాంబూలాలు వేయడంలో వాటిల్లో ఉపయోగిస్తుంది అనమాట. అదే నేను మీకు చూపిస్తున్నాను ఎక్సైట్మెంట్గా. అండ్ నెక్స్ట్ ఫేస్ మాస్క్ వేసుకున్నాను నేను అనమాట. ఇంకా ఇది వేసుకున్నాం, కొంచెం హైడ్రేటింగ్గా ఉంటుంది ఫేస్ అది అని చెప్పేసి గ్లోగా. ఇంకా ఇలా బయట అవి చైర్స్ అవి వేసారు. మా ఇంటికి ఆల్రెడీ వచ్చిన చుట్టాలు రెడీ అయ్యి అక్కడ కూర్చున్నారనమాట. ఇంకా డెకరేషన్ అవుతుంది మాకైతే. అండ్ భోజనం అది ఆర్డర్ ఇచ్చేసాం, ఇంట్లో చేయడం అంటే కష్టం కదా ఆ రోజు. ఇంకా అందుకని ఆర్డర్ ఇచ్చేసారనమాట. ప్లెయిన్ బిర్యానీ, పులిహోర, కూరలు, రైస్, పప్పు చారు, సాంబార్, కాజా, ఇంకా కర్డ్, వైట్ రైస్, ఇలా అన్నీ అనమాట ఆర్డర్ ఇచ్చేసారు. సో పీస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో చేసుకోవడం అంటే హర్రీ బరీ అయిపోతుంది ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అన్నీ. ఇంకా అలా ఆర్డర్ ఇచ్చాక ఇలా కొంచెం అయితే అయిందనమాట. ఇంకా లాస్ట్ నా హెయిర్ కూడా బాంధవి సెట్ చేస్తుందని చెప్పాను కదా, అదే సెట్ చేస్తుంది అనమాట. శ్రీమంతంలో చేసిన ఫుల్ డెకరేషన్, అలాగే నా శారీ ఫుల్గా కూడా శ్రీమంతం వ్లాగ్లో చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వకుండా ఆ వ్లాగ్ కూడా చూసేయండి. ఇదే అనమాట ఈరోజు మన శ్రీమంతంకి ప్రిపరేషన్స్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.